గాయస్ రైట్ సైడ్ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉందో. జై ఆంజనేయ. సో గాయస్ ఇదే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ పైకి వెళ్ళడం. సో గాయస్ మన గోదావరి రాజమండ్రి. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వ్లాగ్. సో గాయస్ టుడే టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో నేనైతే మన కొత్త వ్లాగ్లో ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ట్రావెల్ చేస్తున్నాను అనమాట మార్నింగ్. సో నేను ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా 4 o'clock, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. బట్ మనం వేగంగా బయలుదేరి వైజాగ్ అయితే ఈవినింగ్ కల్లా చేరుకుందాం అని చెప్పి ఒక ప్లాన్లో అయితే ఉన్నాను. ఎంతసేపు పడుతుంది ఏమవుతుంది ప్రెసెంట్ అయితే ఐడియా లేదు. జర్నీ స్టార్ట్ అవుతున్న కొద్దీ ఐడియా వస్తుంది ఎంతసేపు పడుతుంది, ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకోవాలి, అసలు అలసిపోతానా లేదా అనేది. సో మంది వచ్చేసి ఈరోజు సోలో రైడ్ అనమాట, గ్రూప్ గట్ట ఏమీ లేదు. సో గాయస్ నేను తర్వాత వేగంగా బయలుదేరి మధ్యలో మీకు అందరితో కలిసి మళ్ళీ మాట్లాడతాను గాయస్. సో ఛానల్కి అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ చూస్తూ ఉండండి, ఓకేనా? వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా గాయస్, చాలా బాగుంటుంది వ్లాగ్ అంతాను. సో మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం గాయస్. ఓం నమః శివాయ, శంభో శంకర్. సో వాట్సాప్ గాయస్, మార్నింగ్ అయితే అయిపోయింది అంతాను నీట్గా. సూర్యుడు పైకి వచ్చేసాడు. సో అరౌండ్ మనం 4:45 స్టార్ట్ అయ్యాం. అరౌండ్ ఇప్పుడు వరకు 171 kilometers కవర్ చేసాం అనమాట. దగ్గర చిన్న జస్ట్ 5 minutes బ్రేక్ తీసుకున్నా, ఒక టీ అంతాను, జస్ట్ ఇప్పుడే 10 minutes ముందు. సో మిగతా అంతా మంచు అంతా చాలా బాగుంది. చుట్టుపక్కల పొలాలు మధ్యలోంచి రోడ్లోంచి బైకింగ్ డ్రైవింగ్ అంతాను. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో విజయవాడలోని నాకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను హోటల్కి వెళ్దాం అనేసి. ఎప్పుడైనా బైక్ మీద వెళ్తే తిందామని చెప్పేసి వెయిట్ చేశాను. సో విజయవాడలో SSS ఇడ్లీ హోటల్ అని చెప్పేసి చాలా ఫేమస్. ఓన్లీ ఇడ్లీ అమ్ముతారు అక్కడ, ఇంకేం అమ్మరు అనమాట. సో మనం చాలా వీడియోలు చూసాం దాని మీద. సో అయితే వెళ్తున్నాం కదా అలాగా వైజాగ్ దారిలో విజయవాడలోని, అంటే అవుట్స్కట్ నుంచి నేను వెళ్ళిపోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దామని చెప్పి ప్లాన్ అనమాట. సో ప్రజెంట్ స్టాప్ అయితే పెట్టేశాను, అరౌండ్ 9 o'clock చూపిస్తుంది. సో హోటల్ ఇంకా విజయవాడకి ఇంకా 100 kilometers ఉందని చెప్తుంది అనమాట. చూద్దాం ఎంత వేగంగా వెళ్తాం. మనం కాపాడేం లేదు భయ్య, స్లోగా నీట్గా డ్రైవ్ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోయి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఆగాలి, కొద్ది మళ్ళీ రీల్స్ తీసుకోవాలి. ఇవంటివి ఉంటాయి కదా, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ ఏదైనా 5-6 కల్లా మనం వైజాగ్లో ఉంటే చాలు. సో గాయస్ మనం విజయవాడ దగ్గరకు వచ్చేసాం అనమాట. 15 kilometers టు గో మన హోటల్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇదంతా విజయవాడే ఎంట్రన్స్. ఫస్ట్ టైం గాయస్ రైట్ సైడ్ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉందో. జై ఆంజనేయ. చాలా పెద్ద ఉంది భయ్య. డ్రోన్ ఉంటే చాలా బాగుండేది, మాకు మంచి డ్రోన్ షాట్స్ వచ్చేవి. ఓ ఇది ఏంటది? వాటర్ పర్లేదు, తక్కువ ఉంది బాగా.
సో గాయస్ ఇదే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ పైకి వెళ్ళడానికి. సో మనం అయితే ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం కరెక్ట్గా. ఇంకా రైట్ సైడ్ అంతా మన కృష్ణా నది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్. అదిగో కృష్ణా నది బ్రిడ్జ్. సో బేసికల్లీ చూస్తే అక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. మన ట్రైన్ అలాగా జంపింగ్ వెళ్తుంది అనమాట. సో మనం కింద నుంచి, ట్రైన్ పైనుంచి. చూసారు కదా, గూడ్స్ ట్రైన్. వెరీ గుడ్. ఏమైంది బస్కి? ఆగిపోయిందా? సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట మన బ్రేక్ఫాస్ట్ హోటల్ దగ్గరికి. స్టిల్ 1 minute టు గో. సో ఎక్కడో చూపిస్తుంది ట్రిపుల్ ఇడ్లీ. నాకు తెలిసి బ్యాక్ సైడ్ ఉంటుందేమో. సో బ్యాక్ సైడ్కి వెళ్ళొద్దాం. సో ఇదే మన ట్రిపుల్ ఇడ్లీ. చాలా చిన్నది. బండి అక్కడ దగ్గర పార్క్ చేద్దాం. సో యూఆర్ రీచ్డ్. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ స్టార్ట్ అగైన్ వైజాగ్. సో గాయస్ ఫుడ్ అయితే బాగుంది, నీట్గా అంతాను. టిఫిన్ ఇడ్లీ కొద్దిగా ఏంటంటే వీళ్ళ దగ్గర కొంచెం సాఫ్ట్గా కొంచెం పెద్ద ఇడ్లీ టైప్లో వచ్చింది మొత్తం. బట్ ఓవరాల్ ఓకే, అంత హైప్ ఏం కాదు, బట్ ఓకే. నార్మల్ చట్నీస్ అవన్నీ అంతా ఓకే. బట్ చిన్నది, చాలా సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కాబట్టి ఇట్స్ ఫేమస్. అండ్ మనోడు ఏంటంటే మధ్య యూపీ ఆపేసాడు. అన్న హైదరాబాద్ నుంచి వచ్చానన్నా, నువ్వు యూపీ ఆపేసి అలాగ క్యాష్ లేదంటే సర్లే అని చెప్పి తమ్ముడు ఒకేసారి కొట్టేసి అని చెప్పేసి ఆపేసాడు. ఎవరికి ఇవ్వడం లేదు యూపీఎస్. సో అది ట్రిపుల్ ఎస్ ఇడ్లీ కహాని. సో లెట్స్ గో గైస్, మనం అయితే బయలుదేరదాం. ఇంకా మనకు టైం అవుతుంది కాబట్టి. సో లెట్స్ జంప్ టు హైవే టు వైజాగ్. సో గైస్ మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అంతా అయిపోయింది. సో జస్ట్ మనకి ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని పెట్రోల్ ఒకటి కొట్టించాలి. ఏదైతే ఫుల్ ట్యాంక్ చేయించానో అరౌండ్ 275 కిలోమీటర్ తిరిగాను. బట్ స్టిల్ ఇంకా 130 ఉంది. బట్ మనకు లో ఫ్యూల్ వస్తుంది. సో అందుకని పెట్రోల్ అయితే కొట్టించాం అనుకోండి. ఇండియన్ ఆయిల్ ఎక్కడైనా ఉంటే పవర్ కొట్టించేస్తే అయిపోతుంది. మన విజయవాడ చాలా రోజులైంది విజయవాడ వచ్చి. నేను వచ్చిన ఏదో పైనుంచి వెళ్ళిపోవడం తప్ప కానీ ట్రైన్లో వాటిల్లోని. సో ఇప్పుడైతే మనం బైక్ అంతా రావడం ఇదంతాను.
చాలా బాగుంది. సో పెట్రోల్ కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్. పవర్ ఎక్కడ ఉందో తమ్ముడు, పవర్ ఎక్కడ ఉందిరా? ఏంటి బయటకు వచ్చేయగలదా? హాయ్ డాగీ, అంత బాగా కూర్చున్నావే బండి మీద. హాయ్ 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 హాయ్. విశాఖపట్నం 329. ఖాళీ ఎవరు తాత? ఏ भाई साहब, वीरवल्ली टोल प्लाजा. वीरवल्ली टोल प्लाजा. ఇంకా 40 కిలోమీటర్స్ గాయస్ మన రాజమండ్రి దగ్గరలో. 40 కిలోమీటర్స్ వస్తే రాజమండ్రి వచ్చినట్టే. కృష్ణా అనేది మార్నింగ్ అవతల కవర్ చేసాం విజయవాడలో. సో మన గోదావరి అనేది కవర్ చేద్దాం. ఫుల్గా వాటర్, పొలాలు. బాబా వేడి ఖర్జూరం చెట్లే ఏంటవి? ఓ ఖర్జూరం చెట్లు ఉన్నాయి. సో గాయస్ మన గోదావరి రాజమండ్రి. మనం కొద్ది దూరంలో రాజమండ్రి దగ్గర ఉన్నాం. సో బిఫోర్ మన గోదావరి వచ్చింది. మరి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మొత్తం అంతా. వాటర్ చాలా బాగుంది ఇప్పుడు. ఊరుతుంది అలాగా. వాటర్ చాలా బాగుంది, చాలా ఎక్కువ కూడా ఉంది వాటర్. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ రైట్ సైడ్. రాజమహేంద్రవరం, రాజమండ్రి మెడికల్ కాలేజ్. తెలుగుదేశం పార్టీ సోమవరం గాయస్. అన్నవరంకి ఇంకొక 40 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నాం మనం. అన్నవరం దగ్గర ప్రసాదం తీసుకుందాం సత్యనారాయణ స్వామిది. ఎర్రవరం, సోమవరం ఇవన్నీ వరాలే. అన్నవరం. ఓ భాయ్ సాబ్, జై ఆంజనేయ. ఇంత పెద్ద విగ్రహం కట్టారు భయ్యా. ఇక్కడ ఒకటి చూసాం మనం, విజయవాడ ముందు ఒకటి చూసాం. 2 విగ్రహాలు కనిపించాయి ఆంజనేయ స్వామి పెద్దవి. అది దీనికంటే పెద్దగా ఉంది అదైతే. తుని, ఏలేశ్వరం మొత్తం జనాలందరూ ఆగు లంచ్కి ఆగాలి. ఎక్కడ ఆగాలో తెలియడం లేదు. 1 అయితే కొద్దిగా చూద్దాం. 12:45 టైం అయితే అయ్యింది ప్రజెంట్.
480 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. సో లంచ్కి ఆగి ఒకసారి చైన్ కూడా స్ప్రే కొట్టేస్తే 500 తర్వాత ఇంకా హ్యాపీగా సెట్ అంతాను. సో గాయ్స్ మన అన్నవరం అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి అన్నవరం, స్ట్రైట్ విశాఖపట్నం రైట్ అనమాట. అంతే, మన లోపలికి వెళ్ళిపోతే అన్నవరంకి. కిందన కూడా గుడి దర్శనం చేసుకోవచ్చు, బట్ నేను టెంపుల్స్కి వెళ్ళకూడదు 1 ఇయర్ వరకు. సో అందువల్ల అనమాట. సో నేను లోపలికైతే వెళ్ళడం లేదు, మన చిన్న విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం ఇంకా. సో గైస్ మనం ప్రసాదం తీసుకుందాం. వచ్చేస్తాం ఇక్కడ రోడ్డు మీద మనకి ఇస్తారు కాబట్టి ఇక్కడ మనం ప్రసాదం తీసుకుని పట్టుకొని వెళ్దాం ఇంటికి. సో ఇది మన ప్రసాదాలు ఇచ్చే ప్లేస్. సో గైస్ ఫైనల్గా ప్రసాదం అయితే తీసుకున్నా. వేరే వాళ్ళది అక్కడ ఫోన్పే చేసి క్యాష్ తీసుకుని నేను ఆటోమేటిక్ ప్రసాదం తీసేసుకున్నాను. సో ఆకలేస్తుంది. ముందున ఎక్కడ మంచి రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగిపోయి ఫుడ్ తినేద్దాం. ఫుడ్ తినేసి కొంచెం చైన్ లోడ్ చేసుకుని బయలుదేరదాం. సో గైస్ నేనైతే ఇక్కడ మన అన్నవరం జస్ట్ దాటగానే చంద్రలేఖ ఫ్యామిలీ రెస్టారెంట్ డైరెక్ట్ ఉన్నాయి. సరే చూద్దాం, ఎక్కడ ఆగిపోయి ఇంకా ఆకలేస్తుంది. మంచిగా చెడు చూసేది లేదు. ఏవో అర్జెంటుగా 2 పులకాలు ఏవో ఒకటి తినేసి కర్రీ తినేసి బయలుదేరితే ఇంటికి రీచ్ అయిపోవచ్చు. ఎండ దంచేస్తుంది ఈరోజు, చాలా దారుణంగా ఉంది ఎండ మాత్రం. సో అది ప్లానింగ్. సరే లంచ్ చేసి మళ్ళీ మీకు పవర్ ఫుల్ ట్యాంక్. స్లో కొట్టు బయటకు వచ్చి సో గైస్ మనం 3వ ట్యాంక్ కూడా ఫుల్ చేయించాం. జస్ట్ నాకు 70 ఉంది కిలోమీటర్స్, బట్ నేనైతే ఫుల్ చేయించి పెట్టాను. ఒక 1 అవర్ జర్నీ ఉంది గైస్. 593 కిలోమీటర్స్ కవర్ చేశాను ఇంతవరకు. స్టిల్ 60 to 70 ఉన్నాయి దగ్గర. 1 అవర్ అలా పడుతుంది. సో అదే అనమాట. అనకాపల్లి దగ్గరలో ఉన్నాను. అనకాపల్లి నాకు తెలిసి కొంత ముందునే అనకాపల్లి. ఇంకా విశాఖపట్నం టోల్ గేట్. విశాఖపట్నం వచ్చేసాం. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ కూరమనపాలెం. విశాఖపట్నం మీకు స్వాగతం పలుకుతుంది. ఫైనల్లీ రీచ్ గాయ్స్. ఇంకొంచెం సేపే మన 100% జర్నీ కంప్లీట్ అవ్వబోతున్నది. హైదరాబాద్ టు వైజాగ్. వైజాగ్ గడ్డ పైన KTM అడ్వెంచర్ बिड अपना कुरमनपालम आ गया भाई. వైజాగ్ స్టీల్ में వెల్కమ్ చెప్తుందా? వైజాగ్ స్టీల్ రైట్ సైడ్. సో గాయస్ మనం వైజాగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన దగ్గరికి. మన ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం ప్రజెంట్. రైట్ సైడ్ కొడితే మనది ఎయిర్పోర్ట్. అలా రైట్ వెళ్తే
ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తాం, ఎన్నడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మొదలుపెట్టినాం. సో గాయ్స్ ఫైనల్లీ నేనైతే ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంక అపార్ట్మెంట్లోకి వెళ్ళడమే. ఇక్కడేనా? ఇక్కడేం కారవు కదా, ఏం కారవు కదా. సో గాయస్ ఇది మన హైదరాబాద్ టు వైజాగ్ లాగా అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మీరు నాకు బాగా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సో ఇంకా వైజాగ్లో చాలా మనం చూస్తాం, చాలా చేస్తాం కాబట్టి ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో సీ యూ అంటిల్ దెన్. మరికొన్ని వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్ బాయ్. మీ సైనింగ్ ఆఫ్, ఇట్స్ జై.